भवति शतमानं भवति शतमानं भवति। హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం. ప్రియ భగవత్ బంధువులకు శతమానం భవతి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మరి భగవత్ బంధువులందరికీ తమ అమూల్యమైన ఆశీర్వచనాలు అందించడానికి, అలాగే మీ జాతకపరమైన సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు అందించడానికి మనతో పాటు ఉన్నారు శ్రీ చాముండేశ్వరి గురుదత్తపీఠ నిర్వాహకులు, టీవీ5 హిందూ ధర్మ ఛానళ్ల ఆస్థాన పండితులు బ్రహ్మశ్రీ కొడగండ్ల శ్రీరామ శరణ్ శర్మ గురూజీ గారు. గురుజీ నమస్తే. గురుజీ శ్రీ గురుదత్త. గురుజీ ఎప్పట్లాగే మన కార్యక్రమాన్ని ఒక చక్కటి శ్లోకంతో ప్రారంభించండి గురువుగారు. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమః, గణపతి సచ్చిదానంద సద్గురవే నమః, దత్త విజయానంద తీర్థస్వామినే నమః, మాధవానంద మదనానంద స్వామినే నమః, శ్రీ అజిలావజుల వెంకటరమణ గురుపాదుకాభ్యాం నమః. చాముండేశ్వరి రేణుకాదేవి సమేత శ్రీ కనకదుర్గా నాగలక్ష్మీ సమేత విశాలాక్షి విశ్వనాథ సమేత కైలాసేశ్వర స్వామి ఆనందవల్లి శ్రీమాత్రే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఆపదలు తొలగించేటువంటి రామచంద్రస్వామి వారికి అనేక సాష్టాంగ నమస్కారములు ప్రణమిల్లుతూ ప్రియ భగవద్బంధువులకు అనేక మంగళాశాసనములు అందజేస్తూ కార్యక్రమంలోకి వెళ్దాం. గురువుగారు, మొన్నటి కార్యక్రమంలో మనం అంటే మీరు చెప్పారు దేవుడి గదులు పట్టాలను ఎలా అమర్చుకోవాలనేది. చాలామందికి చాలా రకాల సందేహాలు ఉన్నాయి, అపోహలు ఉన్నాయి. ఒకసారి చక్కగా అంటే మొదట వినాయకుడితోనే ప్రారంభిద్దాం. వినాయకుడు 2 ఫోటోలు ఉండకూడదు, దేవుడి గదిలో ఒక్కటి మాత్రమే ఉండాలి అని చాలామంది చెప్తున్నారు. వాస్తవానికి వినాయక అవతారాలు మీకు ఎన్నో మార్లు చెప్పాను నేను. చాలా 54 అవతారాలు ఉంటాయి. అవును గురువుగారు. 54 అవతారాలలో దర్శనమిచ్చేటువంటి త్రైత్రింశతి కోటి దేవతలలో వీరొకరే. అర్క గణపతి, మూల గణపతి, శక్తి గణపతి, విద్యా గణపతి, హేరంబ గణపతి, గౌరీ గణపతి, భేరుండ గణపతి, డుండీ గణపతి, ఇలా చెప్పుకుంటూ పోతే ఒక 54 అవతారాలు. ఒక వినాయకుడు విగ్రహానికి ఒకటి కాదు, నువ్వు 54 రూపాలలో ఉన్నటువంటి ఫోటోలు కావచ్చు, లేదా చిన్న చిన్న విగ్రహాలు కావచ్చు పెట్టుకోవచ్చు. దీంట్లో ఎలాంటి దోషం లేదు. అయితే ఇక ఇందులో ఎవరి శక్త్యానుసారం ఎవరి మేధస్సు తగ్గట్టు వాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ ముక్కోటి దేవతలు మనకు పేర్లు తెలియదు. కానీ భారతీయ సాంప్రదాయంలో ఏ శుభకార్యం చేయాలన్నా ముందు ఆరాధించే దైవమే వినాయకుడు. ప్రథమ పూజిత వినాయక. మరి అటువంటి దేవదేవుడు అతడు శుభము పలికేటువంటి వాడు. అతడికి ఒక్కడికి మనం సంపూర్ణంగా పూజ చేస్తే శక్తి కావాలన్నా శక్తి గణపతి, విద్య కావాలన్నా విద్యా గణపతి, లక్ష్మి కావాలన్నా లక్ష్మీ గణపతి, ఇలా మనకి ఏది కావాలన్నా కూడా ఆ అవతారంలో అతడు దర్శనమిస్తూ ఉంటాడు. కాబట్టి ఒకటి కాదు 54 రూపాలలో ఉన్నటువంటి ఫోటోలను దేవుడి గదిలో అమర్చించి తప్పగా పూజ చేయవచ్చు. ఇంకోటి ధర్మశాస్త్రం ఏమంటదంటే, ఏ శ్లోకము, ఏ పారాయణము, ఏ మంత్రము చదవకున్నా పర్వాలేదు, వినాయకుడి శ్లోకము చదవని వాళ్ళు ఉండకూడదు. అందుగురించే మీరు గమనించండి అర్చన గారు, గ్రామాలలో ఉండే వాళ్ళైనా సరే, పట్టణాలలో ఉండే వాళ్ళైనా సరే, వాళ్ళకు ఏ శ్లోకాలు, ఏ పద్యాలు, ఏ స్తోత్రాలు రాకున్నా ఖచ్చితంగా ఈ శ్లోకం రాని వాళ్ళు ఉండరు. వాస్తవం చదువు రాని వాళ్ళు కూడా ఈ శ్లోకం ఖచ్చితంగా 2 శ్లోకాలు, శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే ఖచ్చితంగా వస్తుంది. చదువు రాని వాళ్ళకు కూడా ఈ శ్లోకము రాని వాళ్ళు ఉండరు. కాబట్టి గణనాథుడి యొక్క అవతారాలు ఖచ్చితంగా మీరు దేవుడి గదిలో కానీ, హాల్లో కానీ, మిగతా చోట్ల కానీ తప్పనిసరిగా మనకు జయము జరగాలంటే, వాస్తుకు మూలపురుషుడు కాబట్టి, ఆదిదేవుడు కాబట్టి, ప్రథమ పూజితుడు కాబట్టి, గణాలకు అధిపతి కాబట్టి, కవులకే కవి కాబట్టి, మహానుభావుడి యొక్క రూపాలు తప్పనిసరిగా పెట్టుకోవచ్చు. శుభం. చాలా చక్కగా తెలియజేశారు గురించి. ఇప్పుడు కాల్ చూద్దామండి. హలో, నమస్తే అండి. నమస్కారం. మీ పేరెంట్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? వాళ్ళ నక్షత్రం చెప్తారా? అబ్బాయి నక్షత్రం చెప్పండి. 25 డేట్ చెప్తారా? 25 ఎన్నో నెల అండి? 5వ నెల. 5వ నెల 92. టైం అండి?
92 1992 ఓకే ఓకే టైం మీరు డేట్ చెప్పారు, సంవత్సరం చెప్పారు. రాత్రి పుట్టిందమ్మా. రాత్రి ఎన్ని గంటలకండి? రాత్రి 11:30. 11:30. ఓకే, గురుగారితో మాట్లాడండి. అమ్మా జై గురుదత్త. గురుదత్త, మీ పాదాలకు శ్రద్ధపడి వచ్చాను. శివార్పణం శివార్పణం. సిద్దిపేట దగ్గర కుకునూరుపల్లె. అవును సార్, మా గురు గారు. ఓకే, ఈ జాతకం ఎవరిది? మా అబ్బాయిది. ఓకే, సోమవారం జన్మించింది. అవునండి, సోమవారం రాత్రి గురు గారు. పూర్వాభాద్ర నక్షత్రము, కుంభరాశి, మకర లగ్నం. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయికి కళ్యాణం కావటం లేదు. కళ్యాణం కావాలి. మీ గోత్రం ఏంటి? కష్టపాడు. ఓకే, పూర్వాభాద్ర నక్షత్రములో నక్షత్రాధిపతి గురువు, కుంభరాశి, రాశ్యాధిపతి శని, లగ్నాధిపతి శని. జాతకరీత్యా ఎలాంటి దోషాలు లేవు. పంచమి రోజు జన్మించారు. నేను ఒక చిన్న పరిహారం చెప్తాను, అది చేసుకోండి. మీకు దగ్గరలోనే ఉంటుంది. మీరు ఎప్పుడన్నా కైలాసపురం వచ్చారా? లేదు గురుగారు, రాలేదండి. మీకు దగ్గరలోనే 20-25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దౌలతాబాద్ మండల్, దొమ్మాట. సోమవారం రోజు రండి, సాయంకాలం పూట రండి. అక్కడ అభిషేకం చేయించుకోండి. చేయించుకున్న తర్వాత స్వామివారికి ఏదైనా నారికేలము, బెల్లము నైవేద్యం పెట్టండి. అబ్బాయికి వివాహపరంగా ఎలాంటి దోషాలు లేవు కాబట్టి నాకు తెలిసి ఫిబ్రవరి వరకు వివాహం నిశ్చయం అవుతుంది. మేలో వివాహం జరిగే అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. ఓకేనా? ఓకే గురుగారు, సరే అండి. ఆశీర్వచనం. ఇంకా కాల్ చూద్దాం గురుగారు. హలో, నమస్తే అండి. నమస్తే అమ్మవారు. ఎక్కడి నుంచి మాట్లాడుతాను? మీ పేరేంటండి? గాజుల రామారాం అండి. మీ పేరండి? ఆంజనేయులు. ఆంజనేయులు గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి అండి. పాప నక్షత్రం చెప్తారా? డేట్ ఆఫ్ బర్త్ చెప్తాం. సరే చెప్పండి. 2/8/2013. 2013. టైం అండి? టైము 3:28 సాయంత్రం. ఓకే, 3:25. 28. 3:28. ఓకే, గురుగారితో మాట్లాడండి. గాజుల రామారం నుంచి మాట్లాడుతున్నారు. జై గురుదత్త. గాజుల రామారాం గురుగారు. మీ పాదాలకు చేతకొట్టి వందనాలు. శివార్పణం. శుక్రవారమేనా జన్మించింది? శుక్రవారమే గురుగారు. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఎలా ఉంది స్టడీ, ఎలా చదువుతుంది, జాతకం ఎలా ఉందని. మృగశిర నక్షత్రము, 2వ పాదము, వృషభ రాశి, వృశ్చిక లగ్నము, ఏకాదశి, కృష్ణపక్షంలో జన్మించారు. చదువు పరంగా చింతించవలసిన అవసరం లేదు. ఇప్పుడు ఈ జాతకుల పూర్తి పేరేంటి? వర్షిక. వర్షిక. నేను 2 ప్రశ్నలు అడుగుతాను, సమాధానం కరెక్ట్గా చెప్పండి. ఓకేనా? అడగాలా? అడగండి గురుగారు. ఓకే, అమ్మాయికి కడుపు నొప్పి సమస్య ఉందా? కడుపు నొప్పి ఏం చెప్పట్లేదు గురుగారు. ఓకే, ఒకవేళ కడుపు నొప్పి సమస్య ఉండి 18 దాటిందంటే వయస్సు, తప్పనిసరిగా ఒకసారి ఉజ్జయిని మహాపుణ్యక్షేత్రాన్ని దర్శించండి అమ్మాయిని తీసుకువెళ్ళి. అలా చేస్తే గనక అద్భుతమైనటువంటి యోగాలు వస్తాయి. విద్యారంగంలో పుంజుకుంటుంది. తనదైన శైలిలో మృగశిరా నక్షత్రము, వృషభ రాశి కాబట్టి 64 కళల యందు నైపుణ్యత ఉండేటువంటి జన్మరాశిలో జన్మించారు కాబట్టి ఆ భగవంతుడి యొక్క అనుగ్రహముతోటి దేదీప్యమానంగా ఉన్నతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు సంపాదించడానికి సదవకాశాలు ఈ జాతకులకు నిండుగా కనబడుతున్నాయి. జాతకరీత్యా పెద్దగా గ్రహదోషాలు లేవు. అదొక పరిహారం చేయించుకోండి. అలాగే ఈ జాతకులకు 2026 మార్చి నుంచి ఒక 12 సంవత్సరాల యోగము వర్తిస్తుంది. సాధన చేసుకుంటూ వెళితే తప్పకుండా జయము జరుగుతుందండి. జై గురుదత్త. ఓకే గురుగారు, ఇంకా కాల్ చూద్దాం. హలో, నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరెంట్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నా పేరు ఓంకార లక్ష్మి అండి, భద్రాద్రి కొత్తగూడెం నుంచి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా మనవరాల గురించి అండి. హస్త నక్షత్రం, కన్యా రాశి. ఓకే, సరే అమ్మా. జై గురుదత్త. జై గురుదత్త, శ్రీ గురుదత్త. గురువు గారు, మన శివపరివారంలో సభ్యులం గురువు గారు. మేము గురువు గారి మంత్రం చదువుతాను. వసుదైక కుటుంబంలో ఉన్నారా? ఉన్నాము గురువు గారు. ఓకే, గురువు గారు మంత్రం చదవండి. ఓం నమస్త్రీ గురుదేవాయ పరమ పురుషాయ సర్వదేవత వశీకరాయ సర్వారిష్ట వినాశాయ సర్వ మంత్ర యంత్ర తంత్ర దోషచేతనాయ త్రైలోక్యం వశమానాయ నమస్వాహ. గురవే సర్వలోకానాం విశుదే గౌరవజ్ఞాం నిధియే సర్వ విద్యానం దక్షిణామూర్తియే నమః. చాలా సంతోషం అమ్మ. మన్మరాలు గురించి హస్తా నక్షత్రము, కన్యారాశి. కూతురా లేదా కొడుకు కూతురా? కూతురే గురువు గారు. మనం
పీఠానికి కూడా వచ్చాం, మనవరాలను తీసుకుని అమ్మవారు మాకు బట్టలు పెట్టారు, చాలా సంతోషం. పోయిన సంవత్సరం దసరా అప్పుడు వచ్చాం. అంతే కదమ్మా, ఇంటికి వచ్చిన అతిథులను సత్కరించాలి, గౌరవించాలి కదా, అదే మన తెలుగు సాంప్రదాయం కదా తల్లి. అవును గురువు గారు. అయితే మేము రక్ష కూడా తీసుకున్నాము. ఓకే. అయితే చదువులో కొంచెం అన్ని మర్చిపోతుంది గురువు గారు, స్పెల్లింగ్లే మర్చిపోతుంది. మేధా దక్షిణామూర్తి యంత్రం వేశారా? చదువుతుంది. దక్షిణామూర్తి తీసుకున్నాం గురువు గారు, చదువుతుంది రోజు మంత్రం. ఓకే. కాకపోతే అన్ని కొంచెం చదువుతుంది కానీ మర్చిపోతుంది అన్ని. ఓకే. స్పెల్లింగ్లు అవి మర్చిపోతుంది. వాళ్ళమ్మ చాలా బాధపడుతుంది. బాధపడద్దు. హస్తానక్షత్ర జాతకులు పుంజుకుంటారు, అందులో కన్యారాశి. ఆవగింజంతా మీరు టెన్షన్ పడవలసిన అవసరం లేదు. అమ్మాయి జాతకములో ఉన్నతమైనటువంటి శిఖరాలు తప్పనిసరిగా అందుకుంటుంది. దాంట్లో మీకు ఎలాంటి చింతించవలసిన అవసరం లేదు. నక్షత్రాధిపతి చంద్రుడు, రాశ్యాధిపతి బుధుడు కాబట్టి బుధుడు ఏం చేస్తాడు? బుద్ధి, జ్ఞానము, యశస్సు, కీర్తి, తెలివితేటలు ఇవన్నీ ఇస్తాడు. చిన్న పరిహారం చెప్తాను, అదొక్కటి చేయించండి. మేధా దక్షిణామూర్తి యంత్రాన్ని మాత్రం వారి మెడలో నుంచి తీయకండి. ఆ పరిహారం ఏమిటంటే, మంగళవారం రోజు రాత్రి పెసర్లు నానబెట్టి మొలకలు రావాలి. మొలకలు వచ్చిన తర్వాత 3 ప్రదక్షిణాలు దేవాలయంలో, గణపతి దేవాలయంలో చేసి గరిక, అలాగే ఈ యొక్క పెసర్లు నానబెట్టినటువంటి మొలకలు వచ్చిన ప్రసాదాన్ని స్వామివారికి నైవేద్యం పెట్టి గరికను స్వామివారికి సమర్పించండి. అలా మీరు చేస్తే గనక అమ్మాయి విషయంలో చదువుకున్నది జ్ఞాపకం ఉంటుంది, మంచి ఆన్సర్స్ ఎప్పుడు జ్ఞానంలో ఉంటాయి, అనుకున్నది సాధిస్తుంది. ఆ ఒక్క పరిహారం చేసుకోండి తల్లి. జై గురుదత్త. ఓకే గురుగారు, ఇంకో కాల్ చూద్దామండి. హలో, నమస్తే అండి. నమస్కారం మేడం. మీ పేరేంటి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నా పేరు మాధవకృష్ణ మేడం, విజయవాడ నుంచి. ఓకే, మాధవకృష్ణ గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. నక్షత్రం చెప్తారా? మకా నక్షత్రం, 2వ పాదం. జై గురుదత్త. జై గురుదత్త, శ్రీ గురుదత్త గురువు గారు. మఖా నక్షత్రం, సింహరాశి, నక్షత్రాధిపతి కేతువు, రాశ్యాధిపతి సూర్యుడు. అడగండి. గురుగారు, గత 4 నెలల నుంచి నేను ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా గురుగారు, కానీ ఏదైనా సరే చివరి వరకు వచ్చి మొత్తం అన్ని ఆగిపోతున్నాయి. దాని దగ్గర ఎటువంటి అప్డేట్ రావట్లేదు నాకు. మీ గోత్రం ఏంటి? చాలా మీ గోత్రం ఏంటి? నక్షత్రం. మీ గోత్రం అండి, గోత్రం పేరు చెప్పండి. సుందరస గోత్రం గురు. ఓకే, మీరు విజయవాడలో ఎక్కడ ఉంటారు? విజయవాడలో చిట్నగర్ గురుగారు. ఓకే. జాతకరీత్యా కొంత సమయం పడుతుంది, బాధపడకండి. నక్షత్రము ఎలాంటి నక్షత్రం అంటే, మఖా నక్షత్రానికి అనుకున్నది సమయానికి అది జరగకపోవడంతో మానసికంగా ఇబ్బంది పడతారు. ఓ చిన్న పరిహారం ఉంది, అది చేసుకోండి. ఉద్యోగపరంగా మాత్రము మీకు 20 నుంచి 25 రోజుల్లోపు విజయం రావడానికి అవకాశాలు ఉంటుంది. అధర్వణ శీర్ష పారాయణము. అధర్వణ శీర్ష పారాయణం అనేది మీకు రావడం కష్టమే, అది చదవడం కూడా ఇబ్బందికరమే. గణపతి దేవాలయంలో ఉన్నటువంటి అర్చకుడితోటి అధర్వణ శీర్ష పారాయణము 13 సార్లు పారాయణము చేసి ఒక పసుపు కొమ్ము కంకణము మీకు కట్టుమని చెప్పండి. అది కట్టేటప్పుడు మీరు గణపతిని చూస్తూ ఉండండి. స్వామి, నాకు ఉద్యోగం రావాలి, నీ పాదాలకు నమస్కారం. ఆ కంకణము ఒక 13 రోజులు తీయకండి. 13 రోజులలో మీకు జయము జరుగుతుంది. అధర్వణ శీర్ష పారాయణాన్ని పఠించమని చెప్పండి. శుభం. జయ గురుదత్త. హలో, నమస్తే అండి. హలో, నమస్తే అండి. పేరేంటి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు సుష్మిత అండి, మేము సిద్దిపేట నుండి మాట్లాడుతున్నాం. ఓకే, సుష్మిత ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? తమ్ముడి గురించి అండి. తమ్ముడు నక్షత్రం చెప్పండి. మూలా నక్షత్రం, ధనుసు రాశి. తమ్ముడు గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? గురువు గారిని అడిగాను. తమ్ముడు బిజినెస్ పెట్టుకున్నాడు, అది ఎలా నడుస్తుంది ఏంటి ఒకసారి అని అడుగుదామని. గురువు గారితో మాట్లాడండి. సుష్మిత, బాగున్నావా? బాగున్నాను గురువు గారు, బాగున్నారా? తమ్ముడు బిజినెస్ బాగా నడవాలంటే నేను పరిష్కారం చెప్తాను. మీ తమ్ముడు పేరేంటి? సుమంత్. తమ్ముడు సంపాదనలో ఆడపడుచుకు ఇస్తాడా అని వాగ్దానం చేయమని చెప్పండి. మనం అలా ఆశపడకూడదు కదండి, వాళ్ళు బాగుంటే మనం బాగున్నట్టే. ఇది కరెక్టే, కానీ ఆడపడుచుకు ఇస్తే లక్ష్మీదేవికి ఇచ్చినట్టే. లక్ష్మీదేవికి ఎప్పుడైతే మన దగ్గర ఉన్నటువంటి సంపాదించిన దాంట్లో తృణమో పనమో లక్ష్మీదేవికి ఇస్తే ఊరుకుంటుందా? మళ్ళీ గల్లపెట్ట నింపుతుంది కదా. అది వాళ్ళ ఇష్టం అండి. ఇంట్లో వాళ్ళకైతే టెన్షన్ ఉండదు కదా, వాడు బాగా సంపాదిస్తే. ఓకే, ఎంత ప్రేమనో. మీ స్వగ్రామం సిద్దిపేటనా? అవునండి. తల్లిగారు ఎక్కడ? సిద్దిపేట. ఓకే, ఎక్కడ ఉంటారు? ఇక్కడ పంచముఖి హనుమాన్ దేవాలయం దగ్గర. ఓకే, పంచముఖి హనుమాన్ దేవాలయం, మార్కెట్ రోడా? లేదండి, ఇక్కడ హైదరాబాద్ రోడ్. ఓ, గణపతి టెంపుల్ దగ్గర. గణపతి టెంపుల్ దగ్గర. ఓకే, మీరేం చేస్తుంటారు?
నాకు పెళ్ళి అయిపోయిందండి. ఓకే, మీ అత్తగారు ఎక్కడ? ఇక్కడే సిద్దిపేట. ఓహో, మీ అమ్మగారికి ఇబ్బంది లేకుండా అక్కడక్కడనే చేసుకున్నారా? అవునండి. తమ్ముడు చేసే వ్యాపారం ఏంటి? బట్టల వ్యాపారం మగవాళ్ళది. ఓకే, స్వతహాగా పెట్టుకున్నాడా, పార్ట్నర్షిప్ పరంగా ఉందా? స్వతహా పెట్టుకున్నాడు. ఓకే, ఆ షటరు ఏ దిశనో చెప్పగలుగుతారా? దక్షిణం దిశ. సూపర్, 100% సక్సెస్ అవుతాడు, చింతించకండి. నేను 2 పరిహారాలు చెప్తాను. అష్టదిగ్బంధన యంత్రము ఒకటి తయారు చేయించుకొని ఆ వ్యాపార సంస్థలో పెట్టుమని చెప్పండి. మంగళవారం రోజు ధూపం, ఆ యొక్క యంత్రానికి ధూపం ఇవ్వమని చెప్పండి, ఒక పరిష్కారం. రెండవది, మంగళవారం రోజు ఖచ్చితంగా మీకు సిద్దిపేటలో ఎల్లమ్మ దేవాలయం ఉంటుంది, వేములవాడ రూట్లో. ఐడియా ఉందా? ఉంది ఉంది, మేము వెళ్తాము. వెళ్తారా? మంగళవారం రోజు 18 నిమ్మకాయలు, మొదటి మంగళవారం 18 నిమ్మకాయలు, రెండవ మంగళవారం 17 నిమ్మకాయలు, మూడవ మంగళవారం 16 నిమ్మకాయలు. ఇలా వారానికి ఒకటి తగ్గిస్తూ చివరి వారం 1 నిమ్మకాయ పెట్టి ఆ నిమ్మకాయకి పూజ చేసుకొని వ్యాపార సంస్థలో పెట్టమని చెప్పండి. మీకు ఆ రేణుకా ఎల్లమ్మ తల్లి దయ వలన తమ్ముడు వ్యాపారంలో మీరు ఊహించిన దానికంటే ఐశ్వర్యపరంగా, వ్యాపారపరంగా, ఎదుగుదల పరంగా, మానసికంగా, వృత్తిపరంగా అనేక రంగాలలో శుభ ఫలితాలు తప్పనిసరిగా స్వీకరిస్తారు. ఓకేనా? ఎన్ని వారాలు చేయాలి? మీకు ఎంత మంచిగా అర్థమయ్యేటట్టు చెప్పాను కదా. 18 నిమ్మకాయలు మొదటి వారం, ఓకేనా? రెండవ వారం 17, మూడవ వారం 16, నాలుగవ వారం 15, ఇలా 18 వారాలు. ఓకే ఓకే, సరిపోయింది. చివరి వారం, లాస్ట్ వారం 1. ఓకే. వాడి లైఫ్ ఎలా ఉంటది అది కూడా తెలుసుకున్నాము. ఓకే, అయితే నేను ప్రశ్న అడుగుతాను. ఎందు గురించి అంటే, ఒక పరిష్కారం చెప్పిన తర్వాత రెండో పరిష్కారం మనం ఇవ్వాలంటే మీరు ప్రశ్నలో గెలవాలి కదా. అంతే. ట్రై చేస్తాను. సుష్మిత, మీ శ్రీవారి పేరేంటి? నేను చెప్పకూడదండి, చెప్పొద్దు కదా. సూపర్, అంటే శతమానం కార్యక్రమాన్ని ఫాలో అవుతున్నారు. ఖచ్చితంగా ఫాలో అవుతున్నారు 100%. ఇంకోటి, మనం అందరం కలిసి ఒక గొప్ప జీర్ణోద్ధరణ జరిగే మహా గొప్ప ఆలయం నిర్మాణం చేస్తున్నాం మనందరం కలిసి. ఎక్కడ నిర్మాణం చేస్తున్నాము? ఒక గొప్ప దేవాలయాన్ని మనం అందరం కలిసి. దొమ్మాట గ్రామం, కైలాసపురం. నేను కైలాసపురం అంటే దీన్ని బట్టి ఓటమి కష్టమే ఉంది. చివరి ప్రశ్న అడుగుతాను. సుష్మిత అండి, అంటే వారి పేరులో నాకు ఒకటి ఏమర్థం అవుతుందంటే, వారి ముఖం నేను చూడలేదు, వారు మన ముఖం చూడగలుగుతున్నారు. కానీ నేను వ్యవహార నామం ప్రకారము వారు మాట్లాడేటువంటి విధానాన్ని బట్టి సంస్కారం ఉన్నటువంటి వ్యక్తి. కరెక్ట్ గురుగారు. చక్కటి ప్రేమ, అభిమానము, ఆప్యాయత, అనురాగాలు ఉంటాయి. సుష్మిత, నేను చెప్పేది కరెక్ట్ ఉంటుంది చూడండి. మాట పడదు, మీరు అడగండి. మాట పడది, మాట తప్పు చేయండి మాత్రం. ఎవరన్నా మాట అంటే మాత్రం ముక్కుసూటిగా అనేస్తుంది. సుష్మిత గారు చూశారా ఎంత పనైనా చేస్తుంది. ఒకరు మాట అంటే పడది, తన కుటుంబంలో ఎవరినన్నా అంటే పడనివ్వది. ఆ సమయంలో ఎలా అంటే ఒక మహిషాసుర మర్దిని కూడా తయారవుతుంది. సుష్మిత గారు అంతేనా? అర్చన గారు కైలాసపురంలో కలిసాము. వావ్, అర్చన గారికి కలిసారా మీరు? ఒక ప్రోగ్రామ్ కి మేము అర్చన గారు పక్కకే కూర్చున్నాము. తను రెడీ అవుతా అంటే తను నేను ఇద్దరం కలిసి వెళ్ళాం రూమ్ కి. వామ్మో, అర్చన గారు 2.5 సంవత్సరాల నుంచి కైలాసపురం చూడాలి అని ఆతృతగా వచ్చింది. చాలా సంతోషం అండి, అసలు ఎప్పటికీ మర్చిపోలేదు. ఓకే, ఇప్పుడు మీ ప్రశ్న అడగండి తమ్ముడు గురించి. హోమం చేశారు కదా లాస్ట్ ఇయర్. అవునమ్మా. అప్పుడు నేను అర్చన గారు కలిసాము. ఓకే, మీరు మళ్ళీ మన కైలాసపురానికి వస్తూ ఉండాలి ఇక. ఖచ్చితంగా గురుగారు. సంతోషం తల్లి. ఇప్పుడు తమ్ముడు గురించి ఇంకొక ప్రశ్న అడుగుతా అన్నారు, అడగండి. అంటే తమ్ముడు గురించి కాకుండా నా గురించి అడగొచ్చా? అమ్మా, ఎందుకంటే నాకు కలవక అసలు నా గురించి అడగాలి, కాకపోతే నాది అయిపోయింది. ఇంకా ఒకసారి తమ్ముడు గురించి అడుగుదాం. ఏమంటే పెళ్ళి అయిపోతే అయిపోయినట్టు అంటే వాళ్ళ ఆలోచన, నాది అయిపోయింది అంతా, పెళ్ళి అయిపోతే అయిపోయినట్టు. అసలు పెళ్ళి అయితేనే స్టార్ట్ అండి. వాస్తవానికి నిజ జీవితం అనేది 0 నుంచి జీవితం ప్రారంభించేదే ఆడపడచ్చు, అంతే కదా? కరెక్ట్ గురుగారు. మీది ఎక్కడ అయిపోయిందమ్మా? చిన్న జరిగాయి, ఒకసారి మీ ద్వారా తెలుసుకుందాము అని. అయితే ఇంకొక ప్రశ్న అడుగుతా, అందులో గెలిస్తే నీ గురించి చెప్తా.
సరే అడగండి గురువు గారు. అర్చన గారు ఇప్పుడు మీకు స్నేహితురాలు అయింది కాబట్టి క్లూ ఇస్తుందేమో అడగండి. అయ్యో ముందు నేను ట్రై చేస్తాను. చూసారా? ఒకవేళ అర్చన నాకు తెలియకపోతే అర్చన గారు చెప్తారు. ఓకే ఓకే. అష్టాదశ శక్తిపీఠాలలో 5వ శక్తిపీఠం ఎక్కడ ఉంది? నేను కంచి అనుకుంటున్నాను. కాదు, నేను చదువుతాను స్పీడ్గా, నువ్వు గుర్తుపట్టేయాలి. లంకాయాం శాంకరీ దేవి కామాక్షి గంజికాపురి ప్రజుమ్నే శృంఖలాదేవి చాముండా గ్రహించబడిన ఎలంబురి జోగులాంబా శ్రీశైలే భ్రమరాంబికా కులహాపురి. అలంపూరి జోగులాంబ. అమ్మో చాలా తెలివి కలదండి. రైట్, నీకు సమయం ఇవ్వవలసిందే. సుష్మిత అడగమ్మా. గురుగారు నాకు ఒక 5 నిమిషాలు టైం ఇవ్వండి. 5 నిమిషాలా? లేదు లేదు, తొందరగా అడగమ్మా సుష్మిత. అది నాకు ఒకసారి కొడుకు పుట్టాడు, చనిపోయాడు. మళ్ళీ మొన్న రెండోసారి అబార్షన్ జరిగింది 5వ నెలకి. నాకేమైనా ప్రాబ్లం ఉందా ఏంటి సంతానం వల్ల అని రైట్, కనుక్కుందామని. మీ ప్రశ్నకు వస్తున్నాను. అంటే మీరు అడగంది నేను చెప్పకూడదు కాబట్టి వాస్తవానికి నేను గొప్పగా పెద్ద మాట అంటలేను. ఆ అమ్మాయి గురించి నేను చెప్పినప్పుడే ఆ అమ్మాయిని నేను పూర్తిగా గ్రహించాను వాస్తవానికి. కానీ చెప్పకూడదు, అడగంది చెప్పకూడదు. 100కు 100% నిజంగా భగవంతుడు ఆమె కర్మ ఫలితం తొలగిపోయే సమయము ఆసన్నమైంది కాబట్టే ఈరోజు అసలు రెండో పరిష్కారం ఇయ్యము, ఇస్తున్నామంటే ఆన్సర్లలో గెలిచింది. అంటే ఆమె కర్మ ధ్వంసం అవుతుంది, ఆమెకున్న దరిద్రం పోతుంది ఈ రోజు నుంచి ఖచ్చితంగా. సుష్మిత, మీరు తప్పనిసరిగా సోమవారం సాయంకాలము కైలాసపురం రండి. మీరు మీ పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే సుష్మిత అని చెప్పండి, నేను గుర్తుపడతాను. నేను మీకు ఒక 2 minutes నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను. దాని ప్రకారం నేను చెప్పే పరిష్కారాలు చేసుకోండి. మీకు తప్పనిసరిగా సంతాన ఫలము ఆనందవల్లి అఖిలాండేశ్వరి తల్లి దీవెనలతోటి 3 నుంచి 5 మాసాలలో శుభవార్త వింటారు. ఆ శిశువు జన్మించే వరకు నేను మీకు అండగా ఉంటాను. గురుగారు నాకు మీ చేతుల మీద పరిష్కారం కావాలి. నాకు మీ చేతుల మీదనే జరిగింది. నేను వచ్చే సోమవారం ఖచ్చితంగా వస్తాను. వెల్కమ్, స్వాగతం. ఇక ప్రశ్నలు అడగకు, చాలా చాలా ఇంకా అక్కడే అన్ని ప్రశ్నలు అడుగు. మళ్ళీ ఇంకొకరికి అవకాశం ఇవ్వాలి. నేను మళ్ళీ ఎప్పుడైనా మళ్ళీ ట్రై చేస్తాను. గురుగారు, మరి మనం అంటే కాల్ దొరకని ప్రేక్షకుల కోసం మనం ముందుగానే చెప్పాము దేవుడి గదిలో పటాలని ఎలా అమర్చుకోవాలన్నది. అది చాలా ముఖ్యమైనది కూడా. కాబట్టి అంటే కాస్త మామూలు క్లుప్తంగా చెప్తారా లేకపోతే విపులంగా చెప్తారు? మీ ఇష్టం గురువుగారు, ఎలా చెప్తారు? అంటే వాస్తవానికి గణపతి గురించి మనం తెలియపరిచాం. గణపతి ఎన్ని అవతారాలను పెట్టుకోండి, విగ్రహాల దగ్గరికి వస్తే దానికి ప్రమాణం ఉంటుంది. ఎందు గురించి అంటే దేవతార్చనలు చేసేటువంటి సాధకులు ఉంటే ఎంత పెద్ద విగ్రహాలను పెట్టుకోవచ్చు. దేవతా విగ్రహాల అర్చన సాధన చేసేటువంటి వాళ్ళు లేనప్పుడు అంగుష్ట ప్రమాణం ప్రకారం విగ్రహం పెట్టుకోవచ్చు. ఇంకోటి, గణపతి విగ్రహం లేని ఇల్లు ఉండకూడదండి. గణపతి ఫోటో కానీ గణపతి విగ్రహం కానీ ఉండకూడదు. ఎందు గురించి అంటే శుభాలను ఇచ్చేటువంటి వాడు, దోషాలను తొలగించేటువంటి వాడు ప్రథమ పూజితుడు. ఆయనకు నమస్కారం చేసిన తర్వాతనే ఇతర దేవతలకు నమస్కారం చేస్తే అది పరిగణంలోకి వెళ్తుంది తప్ప, నీకు ఇష్టదైవం ఉన్నా సరే, నీ ఇష్టదైవం వెంకటేశ్వర స్వామి, నీ కులదైవం శివుడు, లేదా మీ యొక్క గ్రామ దేవత ఉంది, వీళ్ళందరూ ఉన్నప్పటికీ కూడా శైవ సాంప్రదాయం కావచ్చు, వైష్ణవ సాంప్రదాయం కావచ్చు, శాక్తేయ సాంప్రదాయం కావచ్చు, మధ్వ సాంప్రదాయం కావచ్చు, నువ్వు ఏ సాంప్రదాయంలో తీసుకున్నా గణపతి కావలసిందే. నీకు ఏ శుభకార్యమైనా కూడా ఏ సాంప్రదాయంలో ఉన్నా నువ్వు ఏ యొక్క సాధకులైనా కూడా ఆయన ఆరాధించవలసింది కదా. కాబట్టి ఖచ్చితంగా గణపతి విగ్రహం ఉండాలి. మీకు ఇంకోటి, గృహప్రవేశం సమయంలో కులదేవత ఇష్టదేవత నువ్వు ఫోటో పట్టుకున్నా గణపతి లేని ఫోటోతో, గణపతి లేకుండా నువ్వు ప్రవేశం చేయలేవు. ఎందు గురించి అంటే లక్ష్మీ గణపతి రూపంలో అతడు వాస్తు దోషాలను తొలగించేటువంటి వాస్తుకు మూల పురుషుడు, అధిపతి అయినే. 8 దిక్కుల ఉన్నటువంటి అష్టదిక్పాలకులు బాసైనే. కాబట్టి ఆయన ఖచ్చితంగా ఉండవలసింది. అందుగురించి మీరు గృహప్రవేశం సమయంలో ఆ ఇంటి ఇల్లాలు గణపతి, లక్ష్మి, సరస్వతి ఈ 3 ఉన్న ఫోటో ఖచ్చితంగా పెట్టుకుంటారు. చూడండి, గమనించండి. ఆ తర్వాతనే కులదేవత, ఇష్టదేవత, గ్రామదేవత. ఇంకోటి, గణపతి ఉన్న తర్వాత మీకు ఒక సింహాసనం అని ఉంటుంది. వసతి ఉంది, ఐశ్వర్యపరంగా ఇబ్బంది లేదు, వెండిలో తయారు చేయించుకోండి. ఏది సింహాసనం. సింహాసనం అంటే ఇంత చిన్నగా చేయించుకోండి, మరి పెద్దగొద్దు. ఆ సింహాసనం ఒక ఇలా ఉండి ఒక పైన ఛత్రిలాగా గొడుగు పట్టినట్టు, దేవతలకే మనం గొడుగు పట్టినట్టుగా చిత్రం ఆశ్చాదయామి అంటారు కదా, అలా చిన్న. ఒకవేళ వెండిలో మీకు వసతి లేకుంటే పంచలోహాలలో కూడా దొరుకుతుంది, మార్కెట్లో దొరుకుతుంది. అలా సింహాసనంలో నేను చెప్పిన 3 విగ్రహాలు ఖచ్చితంగా పెట్టండి. గణపతి విగ్రహము, లక్ష్మీదేవి విగ్రహము, అన్నపూర్ణాదేవి విగ్రహము.
అన్నపూర్ణాదేవి, ఈ 3 విగ్రహాలు ఆ సింహాసనంలో. సింహాసనం ఇంత ఉందనుకోండి, చిన్న చిన్న విగ్రహాలు. ఆ సింహాసనం లోపట ఏదన్నా రెడ్ క్లాత్ మక్మల్లో ఉంటుంది కదా, మెత్తగా ఉండాలి. అంటే మనము దేవుడు కూర్చుంటే ఎంత చక్కగా ఆనందపడాలి, మనం ఎంత మెత్తగా కూర్చుంటే అలా ఉండాలి. అలా ముందు గణపతి, తర్వాత లక్ష్మీదేవి, తర్వాత అన్నపూర్ణాదేవి 3 విగ్రహాలు పెట్టి అన్నపూర్ణాదేవి ముందట కాస్త బియ్యం ఒక గిన్నెలో పోసిపెట్టి, గణపతి ముందట చిన్న గిన్నెలో పెసర్లు పోసిపెట్టి, లక్ష్మీదేవి ముందట ఒక చిన్న నాణం ఏదన్నా అలా ఒక చిన్న గిన్నెలలో పెట్టి రోజు దీపారాధన వెలిగించి ఆ స్తోత్రాలు మీకు నచ్చినవి చదువుకోండి. ఇక మిగతా మీ కులదైవము, ఇష్టదైవము, గ్రామదైవము ఏదన్నా పెట్టుకోండి. ఈ 3 విగ్రహాలు ప్రధానం. ఎందు గురించి అంటే మన శరీరము ప్రాణంతో నిలబడాలంటే అన్నపూర్ణాదేవి అనుగ్రహం ఉండాలి. కోటి తిప్పలు కూటి కొరకే కదా. ఇంకోటి, కలియుగంలో మనము సగౌరవంగా బ్రతకాలంటే ఖచ్చితంగా కష్టపడాలి, లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి. ఇంకోటి, 54 అవతారాలలో ఉన్నటువంటి మూల పురుషుని మనం ముందుగా స్వాగతం చెప్పడం వలన మనకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అంతా శుభం జరుగుతుంది. ఇక వాళ్ళు తూర్పు దిక్కు చూడొచ్చు లేదా ఉత్తరం దిక్కు చూడొచ్చు. వసతి ఉంటే తూర్పు దిక్కే చూడాలి. మనము పడమర దిక్కు కూర్చొని పూజ చేయొచ్చు, లేదా దేవుడు పడమర దిక్కు ఉండి మనం తూర్పు దిక్కు కూర్చొని పూజ చేయొచ్చు. సాధ్యమైనంత వరకు సూర్యకిరణాలు ఒక్కసారన్నా ఆ ప్రాంతంలో పడేటట్టుగా వసతి గృహము కనుక ఉన్నటువంటి వాళ్ళు అలా కట్టుకుంటే బాగుంటుంది, ఇంకా బాగుంటుంది. శుభం. ఓకే గురుగారు, ఇంకా కాల్ చూద్దాం. హలో, నమస్తే అండి. నమస్తే అమ్మా మేడం. ఓకే, ఎక్కడి నుంచి మాట్లాడతారు? మీ పేరేంటండి? బెంగళూరు నుంచి రామలక్ష్మి. ఓకే, రామలక్ష్మి గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నక్షత్రం చెప్పండి. నా గురించే మేడం. నాకు నక్షత్రము లేదు మేడం, నా పేరు ఉందంటే మా అమ్మ వాళ్ళు పెట్టిన. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ కూడా తెలీదు. రామలక్ష్మి, రామలక్ష్మి గారు, రామలక్ష్మి గారు, రామలక్ష్మి, రామలక్ష్మి గారు, గురువు గారు మీతో మాట్లాడుతున్నారండి, వినిపిస్తుందా మీకు? నెక్స్ట్ ఏమైంది కాల్? అంటే వీళ్ళు సిగ్నల్ లేని ప్లేస్లో ఉన్నారు. మీ వాయిస్ వినిపించట్లేదండి, మళ్ళీ ఇంకోసారి ట్రై చేయండి రామలక్ష్మి గారు. సారీ అండి. హలో, నమస్తే అండి. ఇంకో కాల్ చూద్దాం. హలో, నమస్తే అండి. హలో అండి. హలో, నమస్తే అమ్మా. మీరు టీవీ చూస్తూ ఉంటే ఇలాగే లేట్ అవుతుంది, దయచేసి ఫోన్లో మాట్లాడండి. మీ పేరెంట్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? హలో అమ్మా. ఓకే, మీరు మరొకసారి కాల్. వినిపిస్తుందా? మీరు టీవీ చూడకుండా ఫోన్లో మాట్లాడుతున్నారా ఇప్పుడు? హలో, హలో, వినబడుతుందమ్మా. మీ పేరెంట్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? కోట్ల నుండి మాట్లాడుతున్నా. ఓకే, మీ పేరండి? నా పేరు సుమలత అమ్మ. సుమలత గారి గురుగారితో మాట్లాడండి అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నక్షత్రం చెప్పండి ముందు. నక్షత్రాలు ఏవి లేవమ్మా, నాది పేరే. సుమలత గారు చెప్పండి, ఏం తెలుసుకుంటారు? గురువు గారు, మీకు శతకోటి వందనాలు గురువు గారు. అనంతకోటి ఆశీర్వచనాలమ్మా, అడగండి. అడుగుతా గురువు గారు. నాకు కొద్దిగా కష్టం బాగున్నది, నా మీద బాగా ఉంటది, ఇట్లా అంతా ఇక కొద్దిగా కన్ను పన్ను అన్నట్టుగా ఉంటది గురువు గారు. నేనంటే ఇక పూజలు బాగా చేసుకుంటది, దేవత పూజలు చేసుకుంటది అని అంటారు. ఏమైనా దేవతల పూజలు చేయకుంటే వాళ్ళ పూజలు చేయాలన్నట్టేంటి? ఇక గట్లే ఉంటుంది గురువు గారు. ఇక నేనేం చేయాలి, నాకు అదే అల్లరా బాధ అనిపిస్తుంది. ఓకే, అంటే అర్చన గారు, వాస్తవానికి కొంతమంది నాస్తికులు తయారయ్యారు. నాస్తికులు ఒకటి ఓర్వలేని వాళ్ళు. వీళ్ళు ఎవరు అష్టోత్తరాలు చదువుకుంటా, నేను ఇంట్లోనే చేసుకుంటా గురువు గారు. వీళ్ళు ఎవరు సమయానికి దీపం పెట్టరు, బద్ధకంగా పండుకుంటారు. లేచే వాళ్ళు చూసి వీళ్ళు ఓర్వలేకపోతారు. దానివలన నానా రకాలుగా మాటలు అంటుంటారు. కానీ అది చాలా పాపం, మామూలు పాపం కాదు. రౌరవాది నరకాలు పోతారు. నేనైనా సరే, మీరైనా సరే, నీకు చాతనైతే చెయ్యి అమ్మ. ఈ ప్రపంచంలో మానవుడిగా మనం జన్మించిన తర్వాత ఎవరి మీద ఆధారపడి ఉంటామమ్మా? భగవంతుడి. అంతే కదా. ప్రకృతి కావచ్చు, దిక్పాలకులు కావచ్చు, నవగ్రహాలు కావచ్చు, కులదేవత కావచ్చు, భగవంతుడు కావచ్చు, అంతే కదా. వారిని కాదని మనం ఏం చేయగలుగుతామమ్మా? ఈ చెయ్యి కూడా లేవలేదమ్మా. ఈ చెయ్యి లేవాలంటే శక్తి కావాలి. శక్తిని ఇచ్చేది ఎవరు? అమ్మవారు. అంతే కదా.
అంతే. కాబట్టి భగవంతుడి మీద ఆధారపడ్డటువంటి మనము కలియుగంలో 84 లక్షల జీవరాశులు కూడా భగవంతుడి మీద ఆధారపడ్డాయి. కానీ చూడగలుగుతున్నాము, వినగలుగుతున్నాము, మాట్లాడగలుగుతున్నాము, చేయగలుగుతున్నాము, నడవగలుగుతున్నాము. ఇది ఒక మనిషికే ఉంది. అవును. మరి అటువంటిప్పుడు భగవంతుని ఎక్కువగా ఆరాధించేటువంటి వాళ్ళను హేళన చేసేటువంటి వాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు. అలాంటి వాళ్ళు ఎవరైనా సరే 100కు 100% 6 మాసాల లోపే అనుభవిస్తారు. 6 మాసాల లోపే. నీకు చేతగాలే అంతే, నీకు చేతగాలే, నువ్వు చెయ్యకు, నోరు మూసుకో. చేసే వాళ్ళని గనక నిందించావా ఆ నింద బ్రహ్మహత్యా పాతకంతో సమానం. ఇక అది నువ్వు ఎన్ని యజ్ఞాలు చేసినా, ఎన్ని యాగాలు చేసినా అది వృధానే. కొందరు అనుకుంటారు మేమేం చేయలేం, మాకు అష్టైశ్వర్యాలు బాగా ఉన్నాయి, నువ్వు అన్నీ చేస్తున్నావు, నువ్వు ఇంకా జీరోలోనే ఉన్నావు, అలా అన్న వాళ్ళు కూడా ఉంటారు. ఒకటే మాట అంటాను, అష్టైశ్వర్యాలతోటి అపరకుబేర స్థానంలో మీరున్నారు, నువ్వు వెళ్ళేటప్పుడు తీసుకెళ్తావా? తీసుకెళ్ళలే. నువ్వు బ్రతికున్నప్పుడు ఈ ఐశ్వర్యాన్ని చూసి మురిచిపోయావు కదా. ఒకనాడు దీపం పెట్టలే, అగరబత్తి వెలిగించలే, నైవేద్యం పెట్టలే, పూజ చేయలే, ప్రార్థన చేయలే, నీ ఇంట్లో ఏ శుభకార్యం చేయలే, పుణ్యమే లేదు. ఈ ఐశ్వర్యాన్ని చూసి మురిసిపోతున్నావు. అక్కడ ఐశ్వర్యం లేదు కదా, అన్నీ చేసి పుణ్యం సంపాదించుకుంది, క్రెడిట్ అయి ఉంది కానీ ఏటీఎం కార్డు లేదు, అంతే. ఇక్కడ అన్నీ ఉన్నాయి కానీ పుణ్యం అనేది లేదు. కాబట్టి ఒకరోజు మరణం వచ్చిన తర్వాత భగవంతుడు మనకు చిత్రగుప్తుడు ఎలాగైతే పాపాల చిట్ట రాస్తాడో, చిత్రగుప్తుడు దగ్గర యమధర్మరాజు అడుగుతాడు, మనిషిగా మానవుడిగా జన్మించిన తర్వాత వీరు కలియుగములో బ్రతికినన్ని రోజులలో పాపమెంత పుణ్యమెంత, ఎవరిని ద్వేషించారు, ఎవరిని ఈర్ష్యతోటి మాటలు అన్నారు, ఎవరిని నానా రకాలుగా హింసించారు, దాని చరిత్ర తీయమని యమధర్మరాజు అడిగితే చిత్రగుప్తుడు మొత్తం తీస్తాడు. తీయడా? అక్కడ నాకు అష్టైశ్వర్యాలు ఉన్నాయి, సగం నీకు ఇస్తా అని అన్నారనుకో, కుంభీపాకం సూదిల దారము ఒక్కొక్కసారి పోదు చూడండి. సూదిల దారం పోకపోతే ఏం చేస్తారు ఆడవాళ్ళు? ఇలా పదన తీసి దానికి ఇలా రాసి అలా 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 సూదిల దారం వెళ్ళడానికి అంత టైం పడుతుంది కదా. ఇలాంటి పాపాలు చేసి పరులపైన నింద వేసినటువంటి వాళ్ళు దేవుణ్ణి పూజ చేస్తే ఇలా చేస్తుందని దూషించే వాళ్ళు ఎవరైతే ఉంటారో సూదిలో నుంచి వెళ్ళే వరకు కొడతారు. మనమే సూదిలోంచి వెళ్ళాలి, దారం కాదు. సూదిలో నుంచి వెళ్ళే వరకు ఎవరు కొడతారు? యమభటులు. ఎందుకు కొడతారు? నీ యొక్క అహంకారం ఐశ్వర్యము మదమెక్కింది కాబట్టి నీవు ఎన్నడూ భగవంతుణ్ణి ఆరాధించలేదు. నీ నోటి నుంచి కనీసము శివపంచాక్షరి మహామంత్రం కావచ్చు, నారాయణాక్షరి కావచ్చు, అమ్మవారి నామం కావచ్చు, ఏది పలకనందుకు పర్వాలేదు, అక్కడికి ఆగుదాం. నిందించావు చూడు, దానికి ఉపశమనము లేదు. వెళ్ళు 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 వెళ్ళే వరకు యమభటులు కొడుతూ ఉంటారు. కాబట్టి ఒకరు నిన్ను అంటుండని బాధపడకు, నీ దినచర్యలో నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతల్లి. నిన్ను ఎవరు చూడకున్నా పర్వాలేదు, ఆ దేవుడి అకౌంట్లో మాత్రం తప్పనిసరిగా ఖచ్చితంగా క్రెడిట్ అయి ఉంది. అది శాశ్వతం. ఇది శాశ్వతం కాదు ఈ ఐశ్వర్యం. అమ్మవారు నీ దగ్గర ఉండొచ్చు, నీ దగ్గర నుంచి మటుమాయమై నా దగ్గరికి రావచ్చు, నా దగ్గర నుంచి మటుమాయమై నేను తప్పు చేస్తే భగవద్బంధువుల దగ్గరికి పోవచ్చు కదా. కాబట్టి మీ దినచర్యలో మీరు చేస్తూ పోతూ ఉండండి తల్లి. శుభం. ఇంకో కాల్ చేద్దాం. హలో, నమస్తే అండి. నమస్కారం అండి, తెనాలి నుంచి ప్రజ్ఞా కుమారి. ఓకే, ఎవరి గురించి అండి ప్రజ్ఞా కుమారి గారు? మా బాబు గురించి అండి. నక్షత్రం చెప్తారా? డేట్ ఆఫ్ బర్త్ ఇస్తాను. సరే ఇవ్వండి. 5/5/2011. 5/5/2011. టైం అండి? ఈవినింగ్ 6:15 PM. అంతే. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి అబ్బాయి? ఏ క్లాస్ ఇప్పుడు? ఏం చదువుతున్నారు? 10th క్లాస్ చదువుతున్నారు బాబు. ఓకే, భవిష్యత్తు ఎలా ఉంటుంది? అమ్మా జయ గురుదత్త. నమస్కారం గురువు గారు. అమ్మ, తెనాలిలో జన్మించాడంటే తెనాలి ప్రాంతవాసులు చాలా గొప్పగా చదువుకుంటారండి. మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారు? అంటే చదువుకోవడం మీద కొంచెం శ్రద్ధ తక్కువ బాబుకి. గురువారమేనా జన్మించింది? గురువారం. రోహిణి నక్షత్రమేనా? నేను ఒకటే మాట చెప్తాను, మీరు ధైర్యంగా ఉండండి. అబ్బాయి 16వ ఏట ఆరంభమైన క్షణము నుండి 32 సంవత్సరాల వయసు వరకు మీరు ఊహించిన స్థానము కంటే 100 రెట్ల గొప్ప స్థానంలో ఉంటాడు. అంటే ఇప్పుడు 10th క్లాసు అంటే 15వ సంవత్సరం, 16వ సంవత్సరం ఆరంభమైందంటే వారికి జ్ఞానదంతం వచ్చి వారి యొక్క యోగాలు మారబోతున్నాయి. రోహిణీ నక్షత్రం, వృషభ రాశి, 64 కళలయందు నైపుణ్యత పెరిగేటువంటి గొప్ప సదవకాశాలు కనబడుతున్నాయి. అందులో తులాలగ్నం, లగ్నాధిపతి శుక్రుడు. 16వ ఏట వరకు జాగ్రత్తగా ఉండండి. తర్వాత ఎలాంటి దోషాలు లేవు, వీరికి పరిహారం కూడా అవసరం లేదు. మేధా దక్షిణామూర్తి
శ్లోకము రోజుకు ఒక్కసారి పఠించుమని చెప్పండి. శుభం. జై గురు దత్త. ఓకే గురుగారు, ఇంకో కాల్ చూద్దామండి. హలో నమస్తే అండి. హలో నమస్తే అండి, బాగున్నారా? బాగున్నామండి, మీరు బాగున్నారా? సరే, మీ పేరేంటి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో చెప్పండి. ఎలిమెంటరీ వైజాగ్ నుంచి అండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? లేదండి, గురువు గారితో మాట్లాడదామని. ఓకే, సందేహం. జై గురుదత్త. గురువు గారు నమస్కారం అండి. నమస్తే అమ్మా. బాగున్నారా మీ వాళ్ళందరూ? మా వాళ్ళందరూ ఏంది, మీరు కూడా మా వాళ్ళు కాదా? మీరు కూడా మా వాళ్ళే. అందరం బాగున్నాం తల్లి. మీ పెద్దలకి, తర్వాత గురువు గారికి, మీకు అందరికి మా నమస్కారములండి. శుభం తల్లి, అడగండి. మీరు శివుడికి అభిషేకాలు చేసేటప్పుడు ఏంటి, అమ్మవారికి అలంకారం చేసేటప్పుడు ఏంటి, చాలా అద్భుతంగా అనిపిస్తుందండి. అది పూర్వజన్మ సుకృతం అమ్మా. ఆ భగవంతుడు నాకు ఇచ్చిన గొప్ప వరం అనుకుంటాను. నాకు ఏమొద్దు, ఆయన సేవ చేసే ఆ స్థానం నాకు జీవితకాలం ఇస్తుంది. అంతే. మిమ్మల్ని చూస్తే మా నాన్నగారిని చూసినట్టే అనిపిస్తూ ఉంటుంది. మీ మాటలన్నీ వినాలని, తర్వాత మీరు మాట్లాడే విషయాలన్నీ చెప్తూ ఉంటే అవి పాటిస్తూ వస్తూ ఉంటున్నామండి. మా కుటుంబానికి అందరికీ ఏంటి, జై జవాన్ జై కిసాన్ అందరికీ కూడా మీ ఆశీర్వాదం ఇవ్వండి గురువు గారు. చాలా సంతోషం. మీరు ఇంత చక్కగా పాటిస్తున్నప్పుడు మరి మీకు మనశ్శాంతిగా ఉందా? మనస్సంకల్పితాలు నెరవేరుతున్నాయా? లేదు, కానీ ఎలా జరిగేది అలా జరుగుతూ ఉంటది కదా, అందుకని మీతో మాట్లాడటం కోసం నేను ట్రై చేశాను. కలిసింది. బాబు 10th క్లాస్కి వస్తున్నాడు. ఇప్పుడు 10th క్లాస్ చదువుతున్నాడు. ఎగ్జామ్ ఉంది. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? వైజాగ్ అండి, ఎలిమెంటరీ. ఓకే, మీకు ప్రధాన సమస్య ఏంటి చెప్పండి నాకు. కుటుంబం ఆరోగ్య సమస్యలో ఉంటుంది. నేను అంటే ప్రతిదానికి చెప్తూ ఉంటాను, ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ప్రతిదీ మామూలుగా చెప్పేయాలి కదా అన్న ఆలోచన తప్ప, ఎవరైనా అంటే ఇలాగా అని చెప్పేస్తాను సార్. అందుకని మీకు దేవి ఖడ్గమాల చదవడం వస్తుందా? వచ్చు, నేను డిగ్రీ చదువుకున్నాను. దేవి ఖడ్గమాల నేను ఒక నామం చెప్తాను, అది దేవి ఖడ్గమాల స్తోత్రం చదవకండి. ఓకేనా? వినండి, నేను చెప్పేది వినండి. నిజంగా మానసికమైనటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళు దేవి ఖడ్గమాల చాలామంది ఎలా చదువుతారంటే నమస్త్రిపుర సుందరి, హృదయదేవి, శిరోదేవి, శిఖాదేవి, కవచదేవి ఇలా చదువుకుంటూ పోతారు. నేను ఈరోజు చెప్పే రెమెడీ అద్భుతమైనటువంటి రెమెడీ, ఎవరైనా చేసుకోవచ్చు. ఐం క్లీం సౌహు, ఐం క్లీం సౌహు నమస్త్రిపుర సుందర్యై నమః, ఐం క్లీం సౌహు శిరోదేవ్యై నమః, శిఖాదేవ్యై నమః, కవచదేవ్యై నమః. ప్రతి నామానికి ఇది పెట్టి నిజంగా చదవండమ్మా. అద్భుతమైనటువంటి విజయాలు మీ చేతిలోనే సమస్తము మీరు సాధించుకోవచ్చు. ఈ పరిష్కారం మీరు రోజుకొక్కసారి చేసి చూడండి. ఒక మండలం రోజులు ఒక దీక్ష అనుకోండి, చేసి చూడండి, ఎంత మార్పు వస్తుంది చూడండి. అలాగే మీ కుమారుడి యొక్క చదువు కూడా భగవంతుడి దయతోటి ఉన్నతమైనటువంటి చదువులు చదవాలని మంచి మనసుతోటి ఆశీర్వచనం అండి. శుభం. గొప్ప ఆశీర్వచనం. ఇంకా కాల్ చూద్దాం గురువు గారు. హలో నమస్తే అండి. నమస్తే మేడం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరేంటండి? నేను కడప నుంచి వేవ్లెస్ మేడం. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి మేడం. అబ్బాయి నక్షత్రం చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్తా మేడం. సరే చెప్పండి మేడం. చెప్పండి. 29 29 11 2002. మళ్ళీ ఎప్పుడు మొదటి 29 11 2002. ఓకే, టైం అండి? టైం మధ్యాహ్నం 2:30కి మేడం. 1:30కి మధ్యాహ్నం 2:30 నాకు. ఓకే, ఇప్పుడు అబ్బాయి 23 ఏళ్ళ వాడు అయ్యాడు. ఓకే, గురుగారితో మాట్లాడండి. జై గురుదత్త. నమస్తే గురుగారు. ఓకే అండి, శుక్రవారమేనా జన్మించింది? అవును గురుగారు. ఉత్తరా నక్షత్రం, కన్యారాశి, మీనలగ్నము, దశమి. అడగండి. అదే గురుగారు, అబ్బాయి జాబు పరంగా ఒకటి నేను ఒక స్టోన్ చెప్తాను. కెంపు రత్నాన్ని వీరికి పంచలోహంలో తయారు చేయించి మధ్య వేలుకు పెట్టండి చాలు. అదొకటి. అందులో మీనలగ్నం కాబట్టి గురువారం రోజు దత్తాత్రేయ స్వామి ఆలయము దర్శనము లేదా మన గురువు గారి మంత్రం 3 సార్లు చదువుకోమని చెప్పండి.
వారు అనుకున్నది సాధిస్తారు. కుజదోషం మాత్రం కనబడుతుంది. ఎప్పుడైనా వసతి ఉండి మీ దగ్గర ఉన్నటువంటి పండితులను సంప్రదించి ఈ కుజదోష పరిహారం ఒక్కసారి చేయించుకోండి. అంతా శుభం. జై గురుదత్త. ఓకే గురుగారు, ఇంకో కాల్ చూద్దామండి. హలో, నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరేంటి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? నా పేరు పుష్ప మేడం, ఈ వికారాబాద్ నుండి మాట్లాడుతున్నా. పుష్ప గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి, ఓకే, వివాహం నక్షత్రం గురించి, పెళ్లి గురించి. సరే, నక్షత్రం చెప్తారా? ఆశ్లేష నక్షత్రం మేడం. ఓకే. జై గురుదత్త. జయ గురుదత్త. గురుగారిని పాదాభివందనాలకు నమస్కారం. బాబు పుట్టినప్పుడు శాంతి చేయించారా? చేయించినాం గురుగారు. 27 రోజుల లోపు చేయించారా? 3 మాసాల లోపు చేయించారా? తొట్టెల అయిన తర్వాత చేయించిన గురుగారు. ఇది వరకు కూడా ఫోన్ చేసిన ఇక్కడ అనంత పద్మనాభ స్వామి దగ్గర తులసిమాల ఇమ్మని చెప్పిండు గురుగారు. అవును, వికారాబాద్లో అనంత పద్మనాభ స్వామి దేవాలయం ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇచ్చొచ్చిన గురుగారు. బాబుని తీసుకొని పోయి పూజ చేయించి తీర్థం తీసుకోమని చెప్పిండు గురుగారు. మంచిగా అనిపిస్తుంది అప్పటి నుంచి మరి? చూస్తున్నాం గురుగారు. ఓకే, మీ 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 గోత్రం ఏంటమ్మా? భిక్షు మహర్షి గోత్రం. భిక్షు మహర్షి గోత్రము. సంబంధం కావాలి, పెళ్లి కావాలి, అంతే. పెళ్లి కావాలి. ఫిబ్రవరిలో ఖాయమవుతుంది, మేలో పెళ్లి అయిపోతుంది. ఏ పరిహారం కూడా అవసరం లేదు. ఫిబ్రవరిలో ఖాయమవుతుంది, మేలో పెళ్లి అయిపోతుంది. సరేనా? సరే గురుగారు. జై అడుగుదామని చేసిన, మొన్న కూడా చేసిన గురుగారు. ఎప్పుడు చేస్తాం అమ్మ. చాలా సంతోషం. జై. థ్యాంక్ యూ అండి కాల్ చేసినందుకు. ఇంకో కాల్ చూద్దాం గురుగారు. హలో, నమస్తే అండి. నమస్తే మేడం. సరే, పేరేంటమ్మా? ఉమామహేశ్వరి. ఎక్కడి నుంచి ఉమా గారు మాట్లాడుతున్నారు? నూజివీడి. నూజివీడి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప వివాహం గురించి. ఓకే, నక్షత్రం చెప్పండి. ధనుష నక్షత్రం 4వ పాదం, సింహలగ్నం. ఓకే, గురువు గారితో మాట్లాడండి. కుంభలగ్నమా? సింహలగ్నం. సింహలగ్నమా? ఓకే. వివాహపరంగా సంబంధాలు చూస్తున్నారా? చూస్తున్నాం గురుగారు. ఓకే ఓకే. ఏమైనా దోషాలు ఉన్నాయా లేవా? చాలా గట్టిగా అడుగుతున్నాం. అంటే వాస్తవానికి దగ్గరికి వచ్చిన సంబంధాలు వెళ్ళిపోతున్నాయంటే ఆ తల్లి ఆవేదన ఉంటుంది. మరి ఏంటి పరిస్థితి? బాబు జాతకంలో ఏమైనా దోషాలు ఉన్నాయా లేవా? మరి యోగాలు ఉన్నాయా లేవా? సరే, ఒక్కసారి డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 1996 జనవరి 22. 1996 జనవరి 22. సమయం ఈవినింగ్ 8:30. ఈవినింగ్ 8:30. ఎక్కడ జన్మించాడు? గురువాడ. ఏం పేరు? లలితాదేవి. లలితాదేవి. కన్యాదాన ఫలితం దక్కాలా? అవును గురుగారు. ఓకే. శతవిష నక్షత్రం వస్తుంది కదా, మరి మీరు ధనిష్ట నక్షత్రం అని చెప్పారు. కంప్యూటర్ ప్రకారం అలా కనిపిస్తుందండి. బుక్ పరంగా ధనిష్ట నక్షత్రం 4వ పాదం వస్తుంది గురుగారు. నేను 2 ప్రశ్నలు అడుగుతాను, సమాధానం చెప్పు. ప్రేమ ఎక్కువ ఉంటే ఒక నక్షత్రం తీసుకో. ముక్కు మీద కోపం ఉంటే, క్షణికావేశం ఉంటే ఒక నక్షత్రం తీసుకో. ఈ లక్షణాలలో ఏ లక్షణాలు ఉన్నాయి చెప్పు. ముక్కు మీద కోపం ఉంటుంది, క్షణికావేశం ఉంటుంది, మళ్ళీ ప్రేమ ఎక్కువ ఉంటుంది గురుగారు. ముక్కు మీద కోపం ముందు చెప్పారు కదా. మీరు ఒకసారి నవనాకి సంధి చేయించుకోమన్నారండి. అందు గురించి అడుగుతున్నాను. ఇప్పుడు క్లారిటీ చెప్తాను. ఒక సోమవారమే కదా పుట్టింది? అవునండి. ఓకే తల్లి, మీ పేరేంటమ్మా? ఉమామహేశ్వరి. ఉమామహేశ్వరి. మీ పేరు? అమ్మాయి పేరు లలితాదేవి. లలితాదేవి. బా, ఇంత చక్కటి పేర్లు పెట్టుకున్నారమ్మా. అమ్మ, కాలసర్ప దోషం ఉంది. నవనాగ పూజ చేయించుకున్నారా మరి? చేయించామండి. ఎక్కడ చేయించారు? మా ఊర్లోనే. ఏ వారం చేయించారు? గుర్తులేదు స్వామి. మంగళవారం చేపిస్తేనే ఇది సక్సెస్, లేకపోతే మీరు చేపించింది కూడా సక్సెస్ కాలేరు. అది కూడా గుర్తుపెట్టుకోండి. మంగళవారం చేయకుంటే మీరు ఈ వచ్చే మంగళవారం చాలా తొందరగా మరలా ఒకసారి చేయించండి. మంగళవారం కూడా, అది కూడా రాహుకాలంలోనే చేయించాలమ్మా. వేరే సమయంలో చేయిస్తే సక్సెస్ కాలేరు. పాములు కళ్ళకి రావట్లేదు అందండి అమ్మాయి. కడుపు నొప్పి ప్రాబ్లం లేదండి. ఎవరు అర్థమైందా అండి? కడుపు నొప్పి ప్రాబ్లం లేదండి. మా ముందు ఏదంటే నాకు అర్థం కాలేదు. మళ్ళీ నిదానంగా చెప్పండి. చేపించిన దగ్గర నుంచి పాములు కళ్ళకి రావట్లేదు, కడుపు నొప్పి ప్రాబ్లం లేదు అందండి. సూపర్. అంటే సక్సెస్ కు మనం దగ్గరలో ఉన్నాము. ఇంకొక సక్సెస్ కావాలి వివాహపరంగా. ఇక్కడ మంగళవారం జరిగిందా లేదా జ్ఞాపకం చేసుకో. అంతే. గుర్తులేదు. ఉమామహేశ్వరి గారు, ఒక్కసారి గుర్తు లేకుంటే మరొకసారి చేయించండి. నా మాట వినండి. సరేనండి. ఉమామహేశ్వరి గారు, అలాగే.
అయ్యో మాట్లాడివ్వండి, మాట్లాడొద్దా అమ్మగారు? మాట్లాడండి. లలితా సహస్రనామంలో నేను ఒక శ్లోకంలో ఒక పదం చెప్తాను, ఆ అమ్మవారు ఎక్కడ ఉంటుందో చెప్పాలి. చెప్పండి. చెప్పాలా, అడగాలా? అడగండి. ఓకే. అమ్మవారు బావిలో ఉంటుంది లలితా సహస్రనామంలో. చిదగ్ని వాము పూర్తిగా ఆన్సర్ నేను ప్రశ్న అడగకముందే చెప్పేస్తున్నాడు వాళ్ళు. అంటే శతమానం భవతి చూసిన తర్వాత భగవద్బంధువులు పెన్ను బుక్ పెట్టుకొని అని రాసేసుకుంటారు. సూపర్ ఆన్సర్, ఇక మనకి అడగవలసిన అవసరం లేదు. అమ్మగారు చెప్పారు త్రిపురాంతకం. సూపర్ ఆన్సర్. మనస్సంకల్పిత సిద్ధిరస్తు, మనోభీష్టాఫల సిద్ధిరస్తు, కన్యాదాన ఫల అనుగ్రహత సిద్ధిరస్తు. గురువుగారు అలాగే కొంతమంది అంటే మళ్ళీ మనం మరొక ప్రశ్నలకు వస్తున్నాం గురువుగారు. దేవుడి అంటే వాళ్ళు మీరు అన్నట్టు ఎవరికి వసతికి తగ్గట్టుగా వాళ్ళు పెట్టుకుంటారు, కానీ ఏంటంటే ముఖ్యంగా పెట్టారు. వినాయకుడి అయితే చెప్పారు, ఇంకేంటనేది చెప్పారు. వినాయకుడు, లక్ష్మీదేవి, అన్నపూర్ణాదేవి, ఈ ముగ్గురు కరెక్ట్. ఓకే. కులదేవత ఒకటి ఉంటుంది, కులదేవతను మిస్ చేయొద్దు. కులదేవత ఎప్పుడైనా ఆ వంశాన్ని కాపాడేటువంటి అమ్మవారు. కులదేవత అంటే మీరు అనొచ్చు, ఎవరు కులదేవత అంటే పూర్వకాలం నుంచి మన 3 తరాల వరకు చూసుకోండి. 3 తరాల నుంచి ఎక్కువగా ఆరాధించేటువంటి దేవత రేణుకా ఎల్లమ్మ కావచ్చు, చాముండేశ్వరి కావచ్చు, శివయ్య కావచ్చు, వెంకటేశ్వర స్వామి కావచ్చు, మీరు ఎవరన్నా కానివ్వండి, ఆ దేవతను మరవద్దు. ఇంకోటి, కులానికి సంబంధించినటువంటి దైవాన్ని మరవకుండా మనం ఆ కులదేవతను పెట్టుకుంటే ఆ కులాన్ని, ఆ గోత్రాన్ని, ఆ వంశాన్ని సంరక్షిస్తూ కాపాడుతుంది. కాబట్టి ఈ 4 పెట్టుకుంటే చాలు. తర్వాత మీకు ఏదైనా ఇష్టమైన దైవం ఉంటుంది, పెట్టుకోండి, తప్పులేదు. ఫోటోస్ ఎన్నన్నా పెట్టుకోవచ్చమ్మా. విగ్రహాల రూపంలో మాత్రము ఆచరించే అవకాశం ఉంటేనే ఆ విధానం పెట్టుకోండి తప్ప, లేదా ఫోటోస్ ఇంత పెట్టుకోవచ్చు, ఇంత 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 ఎంతైనా పెట్టుకోవచ్చమ్మా. ఓకే గురుగారు, ఫైనల్గా ఇంకో కాల్ చూద్దామండి. హలో, నమస్తే అండి. మీ పేరెంట్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? మేము తిరుపతి నుంచి మాట్లాడుతాం మేడం. సరే సరే, ఎవరు గురించి తెలుసుకోవాలి? 14 జూను 1994. 1994. అమ్మ టైం అమ్మా? 4 గంటల 11 నిమిషాలు. 4 గంటల 11 నిమిషాలు సాయంత్రం కదమ్మా? సాయంకాలం. సరే, ఎవరు పాప బాబండి? బాబుకి కళ్యాణం కోసం అడుగుతాను. ఓకే, గురువు గారితో మాట్లాడండి. మీకు జై గురుదత్త. మంగళవారమేనమ్మా జన్మించింది? ఆశ్లేష నక్షత్రం, కర్కాటక రాశి. సంబంధాలు చూస్తున్నారా? చూస్తా ఉన్నాం స్వామి, కుదరలేదు స్వామి. ఏం కాదమ్మా, ఏం కాదు, తప్పకుండా మేలు జరుగుతుంది. ఓ మంచి పరిహారం చెప్తాను, చేసేసుకోండి. చండీ సప్తశతీ పారాయణము చతుర్దశి రోజు పారాయణం చేయించి ఆ తీర్థము ఈ జాతకులకు ఇవ్వండి. 40 రోజులలో వివాహం నిశ్చయం అవుతుంది. శుభం. జై గురుదత్త. ఓకే గురువుగారు, మరి ఇవాళ చాలా చక్కటి అందరికి పరిష్కార మార్గాలను సూచించారు. అలాగే వినాయకుడిని ఎంత బాగా పెట్టుకోవచ్చో, దేవుడి పట్టాలని ఎలా చక్కగా అమర్చుకోవచ్చో వివరించారు. ధన్యవాదాలు గురువుగారు. ప్రియ భగవద్బంధువులకు శుభం జరగాలని కోరుకుంటూ జై గురుదత్త, శ్రీ గురుదత్త. జై జవాన్, జై కిసాన్. మరి ఇది ఇవాటి శతమానం భవతి కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.